హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర ఒకటి ఇట్టిగా ఉందండి. మారుతి సుజుకి ఇట్టిగా ZDA ప్లస్. ఇది 2019 మోడల్ డీజిల్ వర్షన్. ఇది సింగల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నేను పర్టికులర్గా ఏంటంటే బేసిక్ పాయింట్లో ఖచ్చితంగా చెప్తాను సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, తర్వాత కాల్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం టైంపాస్ కాసు మాత్రం చేయకుండా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్కసారి కాల్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అది కూడా ఓకేనా సార్. లేట్ చేయకుండా మీకు ఒకసారి వీడియో బయట నుంచి చూపిస్తా, చూడండి. మీకు నచ్చిన దాన్ని బట్టి నాకు కాల్ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఎవరు కూడా ఫోర్స్ చేసి సార్ తీసుకోమని చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్ చూసి తీసుకోండి సార్ అని కూడా చెప్తాను నేను. లేదంటే మీకు తెలియకపోతే మెకానిక్ తీసుకొచ్చుకొని చూపించుకోండి, అది కూడా చాలా మంచి పద్ధతి. ఓకేనా సార్. ఒకసారి నేను బయట నుంచి చూపిస్తా, చూడండి. ఓకేనండి, మనం చెప్పిన వెహికల్ ఇదే. ఒకసారి మీకు బయట నుంచి చూపిస్తా, చూడండి. అంటే చిన్న చిన్న స్క్రాచెస్, డెంటు, పెయింట్ ఏమున్నా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చిన్న చిన్నగా డెంటు మాత్రం ఉన్నది, అది కూడా మీకు క్లియర్గా చెప్తా, చూపిస్తా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, ఓకేనా సార్. మీకు ఓవరాల్గా ఒకసారి బయట నుంచి వ్యూ చూపిస్తా, చూడండి. దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు. మీకు ఇది కూడా చెక్ చేపిస్తా, చూడండి. నేను ఏదున్నా డైరెక్ట్ చెప్తున్నా సార్. ప్రాంప్ట్గా చెప్పడం నాకు ఒక ఇష్టం, అది. ఎందుకంటే తర్వాత మీరు ఇబ్బంది పడద్దని. చూసుకోవచ్చు. బయట సైడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి. అట్లాగే మీరు ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు అండి, చిన్న చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి. ఇది యాక్సిడెంట్ కాదు, లేకపోతే ఇంకేదో కాదండి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా, చెప్తున్నా. డీజిల్ వర్షన్, ఓకేనా. సరే, ఇండికేటర్స్ కానీ లేకపోతే లైటింగ్ కానీ నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు బయట నుంచి ఎక్కడ కానీ స్క్రాచెస్ ఉన్నా లేదా లేకపోతే ఇంకేనా డెంట్ ఉన్నా అది చూపిస్తా, చూసుకోవచ్చు. ఓవరాల్గా ముంగట్ నుంచి చూసుకుంటే మాత్రం ఓకే ఉంది. అయితే ఫెండర్ సైడ్ ఎక్కడ చూసుకుంటే మాత్రం చిన్నగా డెంట్ ఉంది, ఇది ఒకటి చూసుకోవచ్చు. ఇది ఒకటి కొంచెం మీకు కనిపిస్తుందో లేదో, నేను ఇంత అంతగానం గమనించి చెప్తున్నా. ఓకే, ఇప్పుడు మీకు ప్రజెంట్ ఒకసారి ఇంటీరియర్ చూపిస్తా, చూడండి. మొత్తం బ్లాక్ గ్లాస్ అంటే కవర్ ఉంది, బ్లాక్ది. ఇంటీరియర్ మ్యాటింగ్ చూసుకుంటే మాత్రం ఓకే ఉందండి, చూసుకోవచ్చు. మీకు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్తా. మెయిన్ బేసిక్ పాయింట్లు చెప్పడం ఏంటంటే ఇది మాత్రం కొంచెం ఐడియా కోసం చెప్తున్నాను మీకు కూడా నేను. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్. మీకు అటు సైడ్ వెళ్ళినాక చూపిస్తా, స్క్రీన్ కూడా చూపిస్తా నేను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ చూసుకుందాం. చూసుకోవచ్చు, కింద మ్యాటింగ్ కానీ సీట్స్ కానీ ఏది ఉన్నా కానీ క్లియర్గా మీకు చెప్తాను, చూడండి. చూసుకోవచ్చు. ఇది కూడా రూఫ్ మాత్రం ఓకే ఉందండి. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది. చిన్న చిన్న టచ్ అప్ లాంటి కామన్ సార్. అది యాక్సిడెంట్ అయితే వెహికల్ కాదు ఇది, మీకు అది కూడా నేను గ్యారంటీ చెప్తున్నాను. నేను యాక్సిడెంట్ వెహికల్స్ మనం ఇంతవరకు పెట్టలేదు. ఓకే, డోర్ చూసుకుంటే మాత్రం ఓకే ఉన్నాయి. ఏవి రీప్లేస్ అయినా కాలేవు కానీ మీకు కూడా తెలియాలి, ఆ ఉద్దేశంతో చెప్తున్నా సార్ నేను. చూసుకోవచ్చు. మీకు డోర్స్ కూడా చూపిస్తా, కాకపోతే లాంగ్ లెంత్ అనుకోకుండా చూడండి. నాకు తెలిసి నేను చెప్తున్నా సార్, మీకు ఎట్లా అనిపిస్తుందో మీరు నాకు కామెంట్ చేయండి. అనవసరమైన కామెంట్ల వల్ల ఏమీ ఉపయోగం లేదు సార్, దేశం కూడా ఉపయోగం లేదు. ఓకే సరే, మీకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూపిస్తా. చూసుకోవచ్చండి, పుష్ బటన్ స్టార్ట్ ఉంది, ఇక్కడ వాయిస్ కమాండింగ్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఓకే ఉంది. మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తా, మీకు రీడింగ్ అనేది తెలుస్తుంది కదా. చూపిస్తా, చూడండి. చూసుకోవచ్చండి, 64,000 రీడింగ్ అండి. ఒరిజినల్ ఉంది, షోరూమ్ ట్రాక్ అంటుండే ఓనరు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్ చెక్ చేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంజన్ సౌండ్ కూడా చూపిస్తా మీకు, అది కూడా. మీకు బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నా కానీ ఓకే, పర్ఫెక్ట్ ఉంది సార్, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. ఓకేనా సార్. నెక్స్ట్ వచ్చేసి మీకు చూపించాల్సింది లైటింగ్ కానీ ఇండికేటర్ కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, ఇక్కడ. ఓకే ఓకే, చూసుకోవచ్చండి. ఇప్పుడు మీకు ఫ్రంట్ ఇంజన్ సౌండ్, ఆప్రానా పిల్లర్ల గురించి ఒకసారి చూపిస్తా, చూడండి. చూసుకోవచ్చు, ఇది ఆప్రానా ఓకే ఉంది, ఇక్కడ ఎట్లాంటి డ్యామేజ్ లేదు. ఇది కూడా చెక్ చేసుకోమని కూడా చెప్తాను నేను, కానీ మీరు చూడకముందే అడుగుతున్నారు, కొంచెం చూడండి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకే ఉంది. ముంగట షో పెట్టి చెక్ చేసుకున్నా ఓకే ఉంది. ఇది డైరెక్ట్ ఓనర్ వెహికల్ సార్. ఇది ఇక్కడ కూడా మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ లీకేజ్ అయినా మీకు కూడా తెలుస్తుంది, ఓకేనా సార్. నెక్స్ట్ వచ్చి మీకు లైటింగ్ కూడా చూపిస్తా, చూడండి. ఓకే, ముంగట లైటింగ్ చూసుకుంటే హెడ్ లైట్ ఓకే ఉంది,
చూసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా వస్తుంది. ఇక్కడ నేను జనరల్గా చెప్పే పాయింట్ చెప్తాను సార్, మరీగా లాగి చేసి చెప్పాలంటే కూడా కష్టం అవుతుంది. ఇది కూడా చూసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా వస్తుంది. ఇవి రెండు వస్తున్నాయి. మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ మిర్రర్ సైడ్ ఓకే పర్ఫెక్ట్ ఉంది. చూడకుండా చేస్తే మాత్రం నాకు ఏం సంబంధం లేదు సార్. అది ఎందుకు అట్లా చేస్తున్నా నాకు అర్థం అవుతలేదు. డోర్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒకటి చిన్నగా డెంట్ ఉంది, కనిపిస్తుంది కదా మీకు. ఓకే, మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూడండి. ఓకే, బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ డ్యామేజ్ అయింది మిర్రర్ మాత్రం, ఇండికేటర్ది చూసుకోవచ్చు. ఇది మాత్రం ఓకే ఉంది. ఇందులో కొంచెం వాటర్ ఫామ్ అయినాయి చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా చెప్తున్నా. ఎంత క్లియర్గా చెప్పినా మీకు అర్థమవుతుందంటే మాత్రం దానికైతే నేను బాధ్యత కాదండి, అందరు కాదు కొంతమంది. ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. ఓకేనా సార్? ఓకే, అట్లా బీడింగ్ చూసుకుంటే మాత్రం ఓకే ఉందండి, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా. ఇక టైంపాస్ అనుకున్న మాత్రం నేనేం చెప్పలేను సార్, అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఓకే, ఇది కూడా ఓకే. ఇది కూడా చూసుకోవచ్చండి, ఎక్కడన్నా మీకు డ్యామేజ్ అయిందా లేకపోతే మాడిఫై చేసిరా అనేది ఒకటి అవగాహన కోసం చూపిస్తున్నా. నేను లాస్ట్ కూడా ఇంకొక 2-3 మంచి ముచ్చట్లు చెప్తా. అది కొంచెం అంత కోపం అనిపించచ్చు, మంచిగా చెప్తే వినిపించోళ్ళకు వినిపించచ్చు సార్. రేటుకు నాకు ఏం సంబంధం ఉంటుంది సార్? వెహికల్ ఎవరిదో వాళ్ళు తీసుకుంటారు సార్. దీని ప్రైస్ వచ్చేసి 11,90,000 చెప్తున్నారు. ఆ రేటుకు నాకు సంబంధం ఏం లేదు సార్. మీకు డైరెక్ట్ వచ్చి మాట్లాడుకోవచ్చు. ఓకేనా సార్? ఓకే, బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది, ఎక్కడ కానీ ఆ రస్ట్ కానీ డ్యామేజ్ ఏం లేదు. మీరు ఇది కూడా మంచిగా గమనించుకుంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. నేను ఎంతగా చూపించినా కానీ మీకు ఐడియా వస్తలేదంటే దానికి మాత్రం నేను బాధ్యుని కాదు సార్. టైంపాస్ చూసే వాళ్ళకి మాత్రమే నేనేం చెప్పదలుచుకోలేదు, దానివల్ల ఏం యూజ్ ఉండదు కాబట్టి. ఓకేనా సార్? నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కూడా చూపిస్తా చూడండి. ఇందులో పానా జాగ్రత్త అన్నీ ఉన్నాయి, ఇది కనిపిస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు కింద స్టెఫిన్ కూడా చూపిస్తా చూడండి. స్టెఫిన్ వచ్చేసి కింద ఒక 30-40% ఉంటుంది సార్ స్టెఫిన్. అలాగే ఇంజన్ ఆల్రెడీ ఆన్లో ఉంది కాబట్టి మీకు కూడా చూపిస్తున్న స్మోక్ మాత్రం ఏం లేదు ఇక్కడ. మీకు ఎవరు చెప్పారో తెలియక నేను మాత్రం అంత కరెక్ట్గా చెప్తున్నాను నేను. ఓకేనా సార్? మీకు బీడింగ్ చూపించిన కదా, ఇప్పుడు గ్లాస్ చూపిస్తా చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బి సిరీస్ ఉంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే గ్లాస్కి మాత్రం సార్ ఇక్కడ ఇదొకటి రాయి తగిలింది, ఇక్కడ కూడా రాయి తగిలింది. ఇది కూడా ఇక్కడ కూడా చిన్నగా రాయి తగిలింది. మీకు చూపిస్తున్నా చెప్తున్నా, మళ్ళీ ఫోన్ చేసి నా స్టోరీ నాకు చెప్పకండి, కొంతమంది అట్లా చేస్తున్నట్టు. ఇది కూడా సేమ్ బి సిరీస్ ఉంది, ఇది కూడా సేమ్ బి సిరీస్ ఉంది. ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెక్ చేసినా చెప్తున్నా మీకు. ఒకసారి అట్లాగే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బి సిరీస్ ఉంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది కావచ్చు. ఓకే, మీకు అంటే నీట్గా కనిపిస్తుందా లేదా అని చెప్పి అది కూడా చెక్ చేస్తాను నేను. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్. ఇది కూడా సేమ్ బి సిరీస్ ఉంది, ఇది కూడా సేమ్ బి సిరీస్ ఉంది. టోటల్ సార్ బంపర్ నుంచి డిక్కీ వరకు మాత్రం ఓకే ఉంది. గ్లాస్ కూడా ఏం చేంజ్ కాలేదు, అట్లే ఉన్నది. ఇది అయితే ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మీకు ఒక 40% ఉంటాయి సార్ ఇవి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, 40% ఉంటాయి. ఇది కూడా సేమ్ అంతే ఉన్నాయి టైర్స్ కూడా, అలెవెల్స్ ఉన్నాయి. ఇది టైర్స్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ ఉన్నాయి సార్ ఇవి. ఇది మాత్రం 20% ఉంటాయి సార్ ఇవి టైర్స్. ఓకేనా? వెనక టైర్లు మాత్రం చేంజ్ ఉన్నాయి, అంటే కంపెనీ ఎంఆర్ఎఫ్ కాదు నేను చెప్తున్నా నేను. ఇది బ్రిజ్ స్టోన్ ఉంది టైరు, ఇది మాత్రం ఓకే ఉంది సార్. ఇది టైర్స్ వచ్చేసి ఒక 70% ఉంటాయి సార్. ఇది టైర్స్ బాగానే ఉంది, ఇది అలెవెల్స్ ఉన్నాయి. ఓకేనా సార్? ఓకేనండి, ఇందాక మనం చూపించిన వెహికల్ మారుతి సుజుకి ఇట్టిగా ZDA ప్లస్. ఇది మోడల్ 2019, షోరూమ్ ట్రాక్ ఉంది, సింగల్ ఓనర్. ఆల్రెడీ రీడింగ్ కూడా చూపించాను సార్, 67,000 అట్లా ఉంటుంది. ఎవరికైనా అంటే నమ్మకం లేకపోతే చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు, అంత గ్యారంటీ చెప్తున్నా. నేను ఎందుకు బయట నుంచి మీకు క్లియర్గా బేసిక్ పాయింట్లు ఎందుకు చెప్తున్నా అంటే కనీసం ఆ మాత్రం అన్న తెలవాలని చెప్పేసి ఉద్దేశం చెప్తున్నా సార్ నేను, అంతకు మించి ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి మీకు సార్ దీని ప్రైస్ కూడా ఆల్రెడీ చెప్పాను, 1190 చెప్తున్నాడు ఓనర్ అని. ఫైనల్ ప్రైస్ ఇంకా బార్గెనింగ్ ఉంటుంది సార్. ఇంకొక విషయం ఏంటంటే ఈ కామెంట్లు బంద్ చేయరు సార్, అనవసరమైన కామెంట్లు బంద్ చేయరు. నీకు అంటే అందరని కాదు, అందులో కొంతమంది, నేను కోపం కొద్ది చెప్పడం కాదు, ఈ ప్రేమ కొద్ది చెప్తున్నా. నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు, ఎవరి ఇష్టం వాళ్ళలేదు సార్, అంతే. అంతకు మించితే మనం ఏం చెప్పలేం కదా. అనవసరంగా కామెంట్లు బంద్ చేసి కొంచెం శ్రద్ధగా నాకు సపోర్ట్ చేస్తే చేయండి.
అట్లా నా ఉద్దేశం అది. ఓకేనా సార్? ఒకవేళ మన వీడియో ఖచ్చితంగా నచ్చినట్టయితే మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.